గత శుక్రవారం రాత్రి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి రామతీర్థం రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు వెంకటనారాయణపురం గ్రామానికి చెందిన కోనాసి యాకోబు అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి మహిళలు కాళ్ళు కడుక్కునే కుళాయిల దగ్గర పూర్తిగా నగ్నంగా బట్టలు విప్పి డ్రాయర్ మీద స్నానం చేయబడుతుండగా మా దేవస్థానం నైట్ వాచ్మెన్ అయినటువంటి నాసిన ఉదయ్ కుమారు వారించి అయ్యా బాత్రూములు బయట ఉన్నాయి, బయట స్నానం చేయండి, ఇక్కడ అందరూ మహిళలు శుక్రవారం రోజు క్రౌడ్ హెవీగా ఉంది, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది, మీరు ఈ విధంగా దిగంబరంగా స్నానం చేయడం వల్ల మహిళలందరూ ఇబ్బంది పడే విధంగా ఉందని ప్రశ్నిస్తే అతన్ని కొట్టడం, నానా దుర్భాష ఆడటం జరిగింది. ఆ సమయంలో దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి సురేష్ గారు, దేవస్థానం గుమస్తా గారు వెంకటేశ్వర్ల గారు, ఇంకా చాలా మంది ఇక్కడే ఉన్నాము ప్రత్యక్ష సాక్షులమే. అందరి సమక్షంలో చైర్మన్ గారి ఫోన్ ఎస్ఐ గారికి తెలియపరుస్తుండగా చైర్మన్ గారు ఫోన్ లాక్కొని చైర్మన్ గారి మీద తొయ్యడం జరిగింది. అప్పుడున్న ఇక్కడ ఉన్న భక్తులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ జరిగినటువంటి సన్నివేశంలో ప్రత్యక్ష సాక్షులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడిగి మీరే కనుక్కోండి. నమస్కారం. శుక్రవారం రాత్రి రామతీర్థం రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వెంకటనారాయణపురానికి చెందినటువంటి ఒక క్రైస్తవ మతోన్మాది దేవాలయంలోకి ప్రవేశించి కావాలనే కొన్ని బీభత్సమైన కార్యక్రమాలు చేసి మా హిందూ దేవులను దూషిస్తూ దేవాలయాన్ని అసభ్య పదజాలంతో ఈ దేవాలయాన్ని, ఈ గుడిని, హిందూ దేవీ దేవతల్ని అవమానకరంగా మాట్లాడుతూ ఉండడం జరిగింది. జరిగిన విషయం ఏంటంటే శుక్రవారం రాత్రి వాళ్ళ భార్య ఏదో కార్యక్రమం ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తను వాళ్ళ భార్యను తీసుకెళ్లేదానికి తనకి ఇష్టం లేదు. అతని పేరు పేపర్లో చూశాను నేను. ఆ పేపర్లో ఇది శివ అనే పేరు రాసింది, కానీ అతని పేరు మీరు వాస్తవం గమనించండి. అతని పేరు వెంకటనాయపురం వాసు, అతను యెహోవాషు ఏదో పేరు అతని పేరు. కానీ ఇటువంటి తప్పుడు సమాచారం రాస్తా జరిగిన విషయాన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు పార్టీల పరంగా కానీ లేక ఇంకో విధంగా చూడడం సరికాదు. మేము హిందూ సంస్థలో పనిచేస్తుంటాం. ఇది తను ఆ మతోన్మాది చేసినటువంటి ఈ విషయం ఖచ్చితంగా హిందుత్వం మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కొన్ని వీడియోలు కట్ చేసి వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదు. జరిగిన విషయం చాలా ఉంది. దానికి ముందు ఇంకా ఏమేమి జరిగింది, అతను ఏ విధంగా దూషించాడు, ప్రత్యక్ష సాక్షులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని విచారించాలా, పోలీసు వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏదో ఒక విషయం ఒకటి మాత్రం కట్ చేసి పెట్టుకొని ఎడిట్ చేసేసి కావాలని దానికి పార్టీ ఫీలింగ్ చూస్తూ రాజకీయం చేస్తూ హిందుత్వం మీద జరిగిన దారి మళ్ళిచ్చే విషయంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సంఘ పరివార సంస్థలు దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ హిందూ దేవాలయం మీద జరిగిన దాడిగానే మేము భావిస్తున్నాం. ఆ సదరు వ్యక్తిని కఠినంగా శిక్షించి మత కల్లాలు రాకుండా చూసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కాదు, ఇది నిజంగా వాస్తవాలు రాయాలి. పత్రికా విలేకరులందరూ కూడా చెప్పేది ఏంటంటే వాస్తవం జరిగిన విషయాలు రాయాలి. ఎవరో ఏదో చేశారని చెప్పి ఏదో మాట చెప్పారని చెప్పి ఆ పేరును కూడా మార్చేస్తారు. ఇష్టం వచ్చిన పేరు మార్చడం ఎంతవరకు న్యాయం, అది ఎంతవరకు కరెక్టో వాళ్ళు కూడా ఆ రాసినటువంటి ఆ సదరు విలేకరు కూడా ఆలోచించాలా. హిందూ సంస్థల జోలికి వస్తే ఇది కొట్టాడు అంటున్నారు. కొట్టింది అతను చేసిన విషయాలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చింది. చాలామంది ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు. అసభ్యంగా ప్రదర్శించడం జరిగింది. తను నగ్నంగా మహిళా భక్తుల ముందు నగ్నంగా ఉంటే ఎవరన్నా ఇక్కడ వాచ్మెన్ వచ్చి అతను ఇక్కడ చేయకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్తే అతని మీద దాడి చేస్తారు. బయటకు వచ్చి గుడిసాయి చూసి అసభ్య పదజాలంతో ఇదేం గుడి, ఆ సాంగ్ గురించి అసభ్యంగా మాట్లాడడం, ఇవన్నీ రాయకుండా, జరిగిన వాస్తవాలు రాయకుండా ఏదో ఆ దేవాలయం సిబ్బంది అతని భక్తుల మీద దాడి చేస్తారు. ఎవరు భక్తుడు, ఎవరు భక్తుడు, అతను చేసి మాట్లాడే విధానం చూస్తే కావాలనే దేవాలయంకి వచ్చి దేవాలయ పవిత్రను దెబ్బ వేయడానికి,
దేవాలయానికి బ్యాడ్ నేమ్ తీయడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మేము చెప్పేదంటే వాస్తవాలు రాయండి, వాస్తవం మాట్లాడండి. హిందూ జన్మ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే సమస్య ఉండదు.